ఉగ్రవాదులను ఎదుర్కొనడానికి ఎలాంటి ఆయుధాలు కావాలి అంటే ఫైటర్ జెట్లు అవసరమంటోంది అమెరికా. ఉగ్రవాదులను నిర్మూలించడానికి పాకిస్తాన్కు F-16 యుద్ధ విమానాలను ఇచ్చింది. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులకు యూనివర్సిటీగా మారింది. ఆ దేశం ఉగ్రవాదులను అంతం చేస్తామంటే గత అమెరికన్ అధ్యక్షులు నమ్మేశారు. కానీ పాకిస్తాన్ డబుల్ గేమ్ను ట్రంప్ ఫస్ట్ టర్మ్లోనే కనిపెట్టేశాడు. అందుకే సైనిక సాయాన్ని నిలిపివేశాడు. అప్పట్లో భారత్ సంబరపడింది. కానీ అదే ట్రంప్ ఇప్పుడు భారత్కు షాక్ ఇచ్చాడు. పాకిస్తాన్కు సైనిక సాయం కింద తాజాగా సుమారు 3,920 కోట్ల నిధులను ఇచ్చాడు. మొన్నటికి మొన్న పాకిస్తాన్కు వ్యతిరేకంగా మాట్లాడాడు. ఇప్పుడు నిధులిచ్చి భారత్ను కన్ఫ్యూజన్లో పడేశాడు. అసలు పాకిస్తాన్ సాయంపై ట్రంప్ ఎందుకు యూటర్న్ తీసుకున్నాడు? భారత్కు ట్రంప్ ప్రమాద ఘంటికలు మోగించాడా? వాచ్ స్టోరీ. భారత్పై డొనాల్డ్ ట్రంప్ కక్షగడుతున్నాడా? పాక్ ట్రంప్ సైనిక సాయం వెనుక వ్యూహం ఏంటి? పాక్ సైనిక సాయంతో భారత్కు నష్టమేంటి? విదేశాలకు చేసే సాయంలో అగ్రదేశం అమెరికా భారీగా కోతలు విధిస్తున్నది. కొన్ని దేశాలకు చేసే సాయాన్ని తాత్కాలికంగా నిలిపేసింది. ఈ సాయం చేయాల్సిన అవసరం లేదని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నాడు. విదేశాలకు సాయం చేయడమంటే ప్రజాధనాన్ని వృధా చేయడమేనని అమెరికా అధ్యక్షుడు చెబుతున్నాడు. ఇప్పటి వరకు విదేశాల్లో టీకా డ్రైవ్లు, ప్రజా ఆరోగ్యంపై ప్రచారాలు, ఆహార కార్యక్రమాలు వంటి కీలకమైన మానవతా కార్యకలాపాలను ట్రంప్ ప్రభుత్వం నిలిపేసింది. విదేశీ సాయం నిలిపేశామని అమెరికా డప్పు కొట్టింది. కానీ ఓ దేశం మాత్రం ఇప్పటికీ అమెరికా సాయాన్ని అందుకుంటూనే ఉంది. ఆ దేశమేదో ఊహించగలరా? ఆ దేశం మరేదో కాదు, మన దాయాది దేశం పాకిస్తానే. తాజాగా పాకిస్తాన్కు సైనిక సహాయ ప్యాకేజీని డొనాల్డ్ ట్రంప్ ఆమోదించాడు. ఈ ప్యాకేజీ విలువ సుమారు 3,484 కోట్ల రూపాయలు. ఈ ప్యాకేజీ కింద ఇచ్చే నిధులతో పాకిస్తాన్ ఏం చేయబోతోంది? పాకిస్తాన్ వద్ద ఉన్న F-16 యుద్ధ విమానాల భారాన్ని భరించేందుకు ఈ నిధులను పాకిస్తాన్ వినియోగించనుంది. ప్రస్తుతం పాకిస్తాన్ వద్ద 85 F-16 యుద్ధ విమానాలు ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే F-16 ఫైటర్ జెట్ల నిర్వహణ, మరమ్మతులు, పర్యవేక్షణ కోసం పాకిస్తాన్కు అమెరికా సాయం అందించిందన్నమాట. అయితే అమెరికా ఇలా సైనిక సాయం పాకిస్తాన్కు ప్రకటించడం కొత్తేమీ కాదు. 2022లో బైడెన్ సైతం పాకిస్తాన్కు ఇలాంటి ప్యాకేజీనే ఆమోదించాడు. అప్పట్లో 3,920 కోట్ల రూపాయల ప్యాకేజీని ఉగ్రదేశానికి ఇచ్చాడు. పాకిస్తాన్కు సైనిక సాయం ప్యాకేజీని అప్పట్లో బైడెన్ సమర్థించుకున్నాడు. ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఈ సాయం అందిస్తున్నట్టు వాషింగ్టన్ చెప్పింది. పాకిస్తాన్కు అలా సాయం చేయడంతో ఉగ్రవాదం అంతం కాలేదు. ప్లస్ దక్షిణాసియాలో సైనిక సమతుల్యతను ఏమాత్రం మార్చనూ లేదు. ఉగ్రవాదాన్ని అంతం చేస్తే భారత్కి మేలు జరుగుతుందని అగ్రదేశం అప్పట్లో సన్నాయి నొక్కులు నొక్కింది. కానీ అమెరికా తీరును భారత్ ఎండగట్టింది. ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న వారు ఉగ్రవాదాన్ని ఎలా అంతం చేస్తారని నిలదీసింది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేస్తున్న సాయం సంగతి తెరపైకొస్తోంది. ట్రంప్ తాజాగా ఆమోదించిన సాయం 2 భిన్నమైన అంశాలను తెరపైకి తెస్తోంది. మొదటి అంశం, వాస్తవానికి ట్రంప్ ఫస్ట్ టర్మ్లో పాకిస్తాన్కు మిలిటరీ సాయాన్ని నిలిపేశాడు. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడుతోందంటూ అప్పట్లో ట్రంప్ విమర్శలు గుప్పించాడు. పాకిస్తాన్కు కోట్లకు కోట్ల డాలర్లు ఇస్తున్నామని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అదే సమయంలో ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయమిస్తోందని మండిపడ్డాడు. పాకిస్తాన్ వ్యవహార శైలిలో తక్షణమే మార్పు రావాల్సిందేనని ట్రంప్ తేల్చి చెప్పేశాడు. కానీ 5 ఏళ్లైనా పాకిస్తాన్లో ఎలాంటి మార్పు లేదు. We have been paying Pakistan billions and billions of dollars. At the same time, they are housing the very terrorists that we are fighting. But that will have to change, and that will change immediately. ఫస్ట్ టర్మ్లో అంటే 2018లో పాకిస్తాన్కు సైనిక సాయాన్ని ట్రంప్ నిలిపేశాడు. కానీ సెకండ్ టర్మ్లో అంటే 2025లో మాత్రం పాక్ ప్యాకేజీకి ఆమోదం తెలిపాడు. చాలా స్పష్టంగా ట్రంప్ యూటర్న్ తీసుకున్నట్టు తెలుస్తోంది. పాకిస్తాన్కు సాయం చేయడం వెనుక ట్రంప్ విధానంలో కూడా మార్పులకు సంకేతమా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. రెండో అంశం ఏంటంటే ఇస్లామాబాద్కు అమెరికా నిబద్ధతను ట్రంప్ సాయం ఎత్తిచూపుతోంది. నిజానికి ట్రంప్ పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మానవతా సాయం, సైనిక సాయంతో సహా అన్ని రకాల విదేశీ సహాయ కార్యక్రమాలు నిలిపేశారు. ఈ బ్యాన్ 90 రోజుల పాటు అమల్లో ఉంటుందని వాషింగ్టన్ తెలిపింది. కానీ కొన్ని సహాయ కార్యక్రమాలకు మాత్రం ట్రంప్ మినహాయింపునిచ్చాడు.
మొత్తం దాదాపు 243 మినహాయింపులు ఇవ్వబడ్డాయి. ఈ కార్యక్రమాలకు వాషింగ్టన్ 46,168 కోట్ల రూపాయలను కేటాయించింది. ఇందులో పాకిస్తాన్కు 3,920 కోట్ల రూపాయలు వెళ్లాయి. ఇతర మినహాయింపుల్లో కీలకమైనవి ఇజ్రాయిల్, ఈజిప్ట్ దేశాలు. అమెరికాతో ఆ రెండు దేశాలు సుదీర్ఘకాలం మిత్రులుగా ఉన్నాయి. ఆ రెండు దేశాలకు మిలిటరీ ప్యాకేజీలను ట్రంప్ కొనసాగించాడు. ఇప్పుడు ఆ రెండు దేశాలతో సమానంగా పాకిస్తాన్ ట్రంప్ చూస్తున్నాడన్నమాట. ఇది ఓ రకంగా నిబద్ధతను ప్రదర్శించడమే అని చెప్పాలి. పాకిస్తాన్కు ట్రంప్ మిలిటరీ ప్యాకేజీని కేటాయించడంతో భారత్పై ఎలాంటి ప్రభావం పడుతుంది? సాంకేతికంగా చూస్తే పాకిస్తాన్ తన వద్ద ఉన్న F-16 యుద్ధ విమానాలను కేవలం ఉగ్రవాదులపై దాడులకు మాత్రమే వినియోగించాలి. భారత్కు వ్యతిరేకంగా ఈ ఫైటర్ జెట్లను పాకిస్తాన్ మోహరించరాదు. కానీ ఈ నియమాన్ని కఠినంగా అగ్రదేశం అమలు చేయడం లేదు. నిజానికి 2019లో F-16 యుద్ధ విమానాలను భారత్పై ఎక్కుపెట్టింది. బాలాకోట్ వైమానిక దాడుల సమయంలో భారత్పైకి పాకిస్తాన్ F-16 ఫైటర్లను దించింది. అందులో ఓ F-16 యుద్ధ విమానాన్ని భారత్ కూల్చేసింది. సో ప్రస్తుతం ట్రంప్ ఆమోదించిన పాకిస్తాన్ సైనిక సాయం అనేది భారత్పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. అంటే భారత్కు ప్రమాద ఘంటికల్ని ట్రంప్ మోగించాడన్నమాట. ప్లస్ ఇది ఓ రకమైన కన్ఫ్యూజన్ను సృష్టిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్పై ట్రంప్ విధానం అపరిష్కృతంగా ఉంది. సైనిక సహాయం విషయంలో ట్రంప్ స్థిరంగా లేడు. అతడు కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వానికి ప్రయత్నించాడు. పాకిస్తాన్ పాలకుల్ని ట్రంప్ తీవ్రంగా విభేదించాడు. గత కొన్ని నెలలుగా చూడండి, ట్రంప్ తన మంత్రివర్గంలో భారత్ అనుకూల వ్యక్తిని నియమించాడు. అంతేకాదు ట్రంప్ సహచరులు కూడా పాకిస్తాన్ను టార్గెట్ చేశారు. ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలంటూ బహిరంగంగానే డిమాండ్ చేశారు. అయినా సరే ట్రంప్ పాకిస్తాన్కు సైనిక సాయం అందించడంతో భారత్లో కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఇప్పుడు ఢిల్లీ ఎలా స్పందిస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది. రెండు 2022లో పాకిస్తాన్కు బైడెన్ సైనిక సాయాన్ని ఆమోదించినప్పుడు భారత్ తీవ్రంగా విమర్శించింది. ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి శక్తివంతమైన F-16 ఫైటర్ జెట్లు అవసరమా అని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికాను నిలదీశారు. పోనీ వాటిని ఉగ్రవాదులపై ఉపయోగిస్తున్నారా అంటే అది లేదని విమర్శించారు. పాకిస్తాన్ F-16 యుద్ధ విమానాలను ఎక్కడ మోహరిస్తుందో, ఏం చేస్తుందో అమెరికాకు చాలా స్పష్టంగా తెలుసని మండిపడ్డారు. ఉగ్రవాదుల పేరు చెప్పి ఎవరిని మోసం చేస్తారని జైశంకర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈసారి కూడా భారత్ అలాగే స్పందిస్తుందా? ప్రస్తుతం వైట్ హౌస్లో ట్రంప్ ఉన్నాడు. భారత్ ఎలా స్పందిస్తుందన్నది వేచి చూడాల్సిందే. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే సైనిక సాయాన్ని దుర్వినియోగం చేయడం ఇస్లామాబాద్కు కొత్తేమీ కాదు. దశాబ్దాలుగా అమెరికన్లను పాకిస్తాన్ మోసం చేస్తోంది. అయినా సరే వాషింగ్టన్ క్షమించేసింది. ఉగ్రవాదంపై ఇస్లామాబాద్ డబుల్ గేమ్ ఆడినా సమస్యలు లేవని అగ్రదేశం మిన్నకుండిపోయింది. రహస్యంగా తాలిబాన్లకు మద్దతివ్వడం కూడా అమెరికాకు పట్టదు. చైనా నుంచి ఆయుధాలు, ఫైటర్ జెట్లను కొనుగోలు చేయడం కూడా అగ్రదేశానికి ఇబ్బంది కాదు. నిజానికి రెండు టాప్ కంట్రీస్తో పాకిస్తాన్ ప్రయోజనాన్ని పొందుతోంది. ఉగ్రవాదుల పెంపకానికి అడ్డాగా మారిన పాకిస్తాన్లో అమెరికన్ F-16 ఫైటర్ జెట్ల నిర్వహణకు ట్రంప్ 3,920 కోట్ల రూపాయలు అందిస్తున్నాడు. అదే సమయంలో పాకిస్తాన్కు జిన్పింగ్ తన ఫైటర్ జెట్లను అమ్ముతున్నా అగ్రదేశం మాత్రం కళ్లు లేని కబోదిలా వ్యవహరిస్తోంది. నిజానికి 45th జనరేషన్ ఫైటర్ జెట్లను పాకిస్తాన్కు విక్రయించేందుకు డ్రాగన్ కంట్రీ సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ట్రంప్ మిలిటరీ సాయం, చైనా 5th జనరేషన్ యుద్ధ విమానాలతో భారత్కైతే ముప్పు తప్పదు. అంతేకాదు ట్రంప్ కూడా డబుల్ గేమ్ ఆడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఈ నెల ప్రారంభంలో ప్రధాని మోడీకి వైట్ హౌస్లో ట్రంప్ ఆతిథ్యమిచ్చారు. భారత్కు F-35 ఫైటర్ జెట్లను విక్రయించడానికి అమెరికా అధ్యక్షుడు ముందుకొచ్చాడు. ఈ మాట చెప్పిన కొన్ని రోజులకే పాకిస్తాన్కు సైనిక సాయాన్ని అదే ట్రంప్ పంపుతున్నాడు. ట్రంప్ డబుల్ గేమ్ తీరు భారత్కు ఒక మేలుకొలుపు పిలుపు. అయితే భారత్ దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.